భారతదేశంలో ప్రథమ రాజ్యాంగ చట్టం ఏది? ఆన్సర్ 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఎక్స్‌ప్లనేషన్ 1773 చట్టంలోని ముఖ్యాంశాలు. ఈ చట్టాన్ని కంపెనీ పాలనను నియంత్రించిన మొట్టమొదటి చట్టంగా లార్డ్ నార్త్ చట్టంగా కూడా పేర్కొంటారు. ఎందుకంటే ఈ చట్టం చేసే సమయంలో బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్ బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను, అతని నియంతృత్వ పరిధిని పెంచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేశారు. ఇతనికి సలహాలు ఇవ్వడానికి 4 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఈ విధంగా నియమించబడ్డ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్. ఈయన 1772లో కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీలకు చెందిన గవర్నర్లు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పరిధిలో పనిచేయాల్సి వచ్చింది. ఈ పద్ధతి నియంతృత్వ పద్ధతులకు దారితీసింది. అందువల్ల ఈ చట్టాన్ని కేంద్రీకృత అదిగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్గా చెప్పవచ్చు. ఈ చట్టం ప్రకారం కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో 1774 సంవత్సరంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి